ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరూ బాగున్నారా? అండ్ మేము కూడా బాగున్నాం. అండ్ ఇంకపోతే ఇవాళ వీడియో వచ్చేసి నేను ధీరజ్ అయితే వినాయకులు చూడడానికి వెళ్తున్నాం. సో లక్కీ దగ్గర ఎవరు ఉన్నారా అనుకుంటున్నారా? లక్కీ దగ్గర వాళ్ళ డాడీ ఉంటాడు. లక్కీని తీసుకెళ్దామని అనుకోవచ్చు, కానీ అమ్మో అంత పెద్ద క్రౌడ్లో పెద్ద జాతర లాగానే ఉంటుంది. ఎందుకు పాపం ఇబ్బంది పెట్టడం లక్కీని అటు ఇటు, మేము గుంజి ఆమె గుంజి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి లక్కీని తీసుకెళ్ళాము. ఇప్పుడే కాదు ఎప్పుడు తీసుకెళ్ళి, ఎందుకంటే లక్కీకి డిస్టర్బెన్స్ ఉండద్దు, దానికి నచ్చదన్నమాట. సో అందుకే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్కీ తల్లి అయితే బాగుంది, హెల్తీగా ఉంది. సో టీవీ చూస్తూ ఉంది. అండ్ ఇక నేను ధీరజ్ వెళ్తున్నామని చెప్పాను కదా, మరి లక్కీ కోసం వాళ్ళ డాడీ కోసం ఇద్దరి కోసం వంట చేయాలి కదా. ఇంకా మేమైతే ప్రసాదం తిని కడుపు నింపుకుంటాం అనుకోండి. ఇంకా అందుకనే మనం ఏం చేసినా కానీ వాళ్ళ గురించి ఆలోచించే పోవాలన్నమాట. ఏ చేసినా కానీ, ఎందుకంటే లక్కీకి వాళ్ళ నాన్నకి ఇష్టమైనది వండి పెట్టడంలోనే మా ఆనందం ఉంటుంది. లైక్ ధీరజ్ కూడా అనుకోండి, ఇప్పుడు వాడు నాతో వస్తాడు కాబట్టి అలా అంటున్నాను. సో ఇంకా నేను ధీరజ్ అయితే ఇద్దరం వెళ్తాం. ఎవ్రీ ఇయర్ ఇద్దరు వెళ్తాం, మేమిద్దరమే. మాకు కావాల్సినవి తెచ్చుకుంటాం, పెద్దగా ఏముండదు. చూడ్డానికి ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం వెళ్ళాలి అంతే. ఇంకా బాగుంటుంది, బిజీ బిజీ, కానీ అంత ఓపిక్గా పేషెన్స్గా ధీరజ్ నాకు కొననివ్వడు, వాడికి కావాల్సింది కూడా నేను కొనియను. అట్లుంటుంది మా పిస్తారితనం అక్కడికి వెళ్ళినాక అన్నమాట. సో అది ఇంకా నాకేదైనా నచ్చింది ఏదైనా చూద్దామంటే ఇది బాగాలేదు మమ్మీ, అది బాగాలేదు మమ్మీ, ముందుకెళ్దాం ఇంకా ముందుకెళ్దాం అంటాడు. చివరికి ఏది కొననీయకుండా ఒక ఇద్దరు ముగ్గురు లేడీస్ కలిసి వెళ్తే ఒక ఒపీనియన్ ఉంటుంది అనమాట. ఆ ఒపీనియన్ షేర్ చేసుకొని షాపింగ్ చేయొచ్చు. బట్ ఆబ్వియస్లీ కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుంది. బట్ మనం అవన్నీ పెట్టుకోము, ఊరికే డబ్బులు వేస్ట్ కూడా చేసేది లేదు. ఊరికే అలా చూసి ఒక రౌండ్ వేస్తే కళ్ళు చల్లబడతాయి అన్నమాట మనకు. ఓకేనా? అండ్ ఇంకా చెప్పాను కదా ఇంకా వెళ్తున్నాం అని చెప్పేసి. సో వాళ్ళ కోసం వంట నేనేం చేశానో చూపిస్తానండి. సో బేసిక్గా అయితే వంట ఏం లేదు, మార్నింగ్ కర్రీ ఉంది. సో ఇద్దరు తింటారు. లక్కీ దిగో అక్కడ ఉంది. లక్కీ కూడా అడ్జస్ట్ అవుతుంది మంచిగానే, అన్నీ తింటుంది. ఇంకా చెప్పాను కదా మార్నింగ్ చిక్కుడుకాయ కర్రీ చేశానని చెప్పేసి. చిక్కుడుకాయ ఉంది, ఇదిగోండి చిక్కుడుకాయ ఉంది. చిక్కుడుకాయలో కాంబినేషన్గా మా వారికి అయితే రొట్టెలు అంటే చాలా ఇష్టం కదా, అందుకని ఇదిగో రొట్టెలు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో ఏముంటుందండి, లేడీస్కి హస్బెండ్కి ఇష్టమైన వంటలు వాళ్ళకి ఇష్టమైన వండి పెట్టడంలోనే ఆనందం ఉంటుంది కదా. సో అంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి. వాళ్ళ కడుపు నిండా తినాలి. హస్బెండ్ అయినా కానీ పిల్లలైనా కానీ వాళ్ళకి ఇష్టమైన పెడుతూ వాళ్ళ కడుపు నిండా తింటే యాజ్ ఏ మదర్స్కి అదే హ్యాపీ అన్నమాట. సో ఇది మేమైతే వినాయకుని చూడడానికి వెళ్తున్నాం. ఓకేనా? స్మాల్ వీడియో. సో వీడియో ఎలా అనిపించింది లైక్ చేసి కామెంట్ చేయండి.